ఫ్రెండ్స్, పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ముందుగా పేలాల పిండికి మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి ఇలా కాస్త నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి కాకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఇలా మొక్కజొన్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్త ఫ్లేమ్ పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి పేలుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇలా మూత తీయండి ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో అన్నీ ఇలా అయిపోతాయి. ఇప్పుడు ఆఫ్ చేసి దీన్ని గిన్నెలోకి మార్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 యాలకులు వేసుకొని మిక్సీ మెత్తగా వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మొక్కజొన్న గింజలు తీసుకున్నామో అంతే గ్లాసు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు బెల్లంతో మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంతే, పేలపిండి రెడీ. దీన్ని ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.